తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఈ పాటలో చాలా అర్థం ఉంది కదా, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఏం చేయాలని అనుకున్నా, ఎన్ని తలచినా సరే చివరికి యేసయ్య ఏం జరిగించాలనుకుంటారో దాన్ని మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. జీవితం కోసం చాలా భయపడిపోయి, చాలా ఆందోళన పడిపోతూ చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మనం ఎన్ని ఆలోచించి ఎంత బాధపడినా సరే వాటన్నిటిని మాయిపోయగల యేసయ్యకి మనం ఎన్ని ఇచ్చినా తెచ్చుకోలేము. ఆయన నమ్ముకోవటం తప్ప మనం చేయాల్సింది ఇంకేమీ లేదు. ఏదో జీవితం ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది బాధపడడం అవసరం లేదు. నీ జీవితంలో ఏది కరెక్టో ఏది మంచిదో నీకు నీ పేరెంట్స్ కన్నా బాగా యేసయ్యకి మాత్రమే తెలుసు. దాన్ని సమయక మానక నీ జీవితంలో నెరవేరుస్తారు, దాన్ని మాత్రమే జరిగిస్తారు. అంతేకాని నీ జీవితంలో చెడు అయిపోవాలని బాధపడక్కర్లేదు.